వెల్కమ్ టు సుమధురం కబుర్లు. మనం కైలాస మానస సరోవర తీర్థయాత్రకు బయలుదేరి వెళ్తున్నాం. శివయ్య అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం వచ్చిందనమాట. 15 సంవత్సరాల కళ. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉండబోతుంది, ఇన్ఫర్మేషన్ బాగా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. మీకు అందరికీ తీర్థయాత్ర చేసే వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో నేను అన్నీ ఏమేమైతే మనకు అవసరం అవుతాయో ఏమిటో అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అందరూ కూడా చివరి వరకు కూడా చూడండి. ఎందుకంటే అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం స్కిప్ చేస్తూ చూశారనుకోండి అర్థం అవ్వదు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అని కూడా చెప్పచ్చు మనము. కైలాస మానసరోవర తీర్థయాత్ర అంటే బాగా కష్టతరమైనటువంటి తీర్థయాత్ర అని చెప్తారు కదా. శివయ్య అనుగ్రహం ఉంటేనే మనందరం కూడా చెయ్యగలము అని చెప్తారనమాట. ఇది నాకు ఒక 15 సంవత్సరాల కళ అన్నమాట. శివయ్య ఇప్పుడు తీర్చబోతున్నాడు. చూడండి ఏమేమి అవసరము. వాళ్ళు మనకి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని ముందే చెప్తారనమాట. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడే మనము వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి. దానికోసం మనం ఒక 2 months ముందే వాళ్ళకి మనం ఏంటి అనేది పంపించాలన్నమాట. వాళ్ళకి అది పంపించేసిన తర్వాత ఒక 1 month ముందు, అంటే మనం జర్నీ చేయడానికి ఒక 1 month ముందు, మేము జూన్లో చేస్తున్నాం కదా, మే నెలలో మనకి వాళ్ళు కొన్ని అడుగుతారనమాట. ఏం అడుగుతారు అంటే ఇలాగా మనం ఫోటో ఎలా తీయించుకోవాలో వాళ్ళు చెప్తారు. మనకి ఫార్మాట్ ఇస్తారు. ఇదిగోండి, బొట్టు కూడా పెట్టుకోకూడదు, జుట్టు అది లేవకుండా చెవులు బాగా కనిపించేలాగా తీసుకోవాలి అని చెప్తారనమాట. ఇలాగా బొట్టు పెట్టుకోకూడదు, బొట్టు లేకుండా ఉన్నది తీసుకోవాలి. ఫోటో కూడా సైజు కూడా చూడండి, ఇది డిఫరెంట్ సైజ్. అంటే ఇది పాస్పోర్ట్ సైజు కాదు, ఇది ఒక సైజ్ అనమాట. ఇది ఇట్లా వాళ్ళే చెప్తారు ఎంత ఉండాలి సైజ్ అని వాళ్ళు సర్టిఫికేట్లో చెప్తారనమాట. మనకు డైరెక్షన్ చెప్తారు, అది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ పాస్పోర్టు, డాక్టర్ దగ్గర నుంచి ఇలా స్టాంప్ ఉన్నది, అంటే మెడికల్ రిపోర్ట్ అనమాట. మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా ఏమన్నా అని మనం ఇది కూడా వాళ్ళకు పంపించాలన్నమాట. అంటే ఇది నెల ముందు మనం పంపించాలి వాళ్ళకి. ఆ అప్లికేషన్తో పాటు ఈ ఫోటోలు, పాస్పోర్టు, నెక్స్ట్ మనం ఫిలప్ చేసిన అప్లికేషను, డాక్టర్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా కొరియర్లో పంపించాలి వాళ్ళకి. ఎవరైతే ట్రావెలర్స్ వాళ్ళ త్రూ మనం వెళ్తున్నామో వాళ్ళకి పంపించాలన్నమాట. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చైనా కాన్సులేట్ వాళ్ళకి ఇవి సబ్మిట్ చేసి ట్రావెలర్స్ కోసం పర్మిషన్ తీసుకుంటారు అన్నమాట. ట్రావెలింగ్ కోసం మనం చేయవలసింది ఎవరెవరు ఎంతమంది ఒక ట్రిప్ వాళ్ళు అలో చేస్తారన్నమాట. ఎంతమందిని ఒక్కొక్క ట్రావెలర్స్కి మనం అలో చేయాలి అనేది అది చైనా గవర్నమెంట్కి సంబంధించింది. వాళ్ళు అలో చేస్తారు. వీళ్ళు పర్మిషన్ తీసుకోవడం కోసం ఇవన్నీ మనం ఒరిజినల్స్ పంపించాలి. ఇవి మళ్ళీ వాళ్ళు మనకు జాగ్రత్తగా పంపిస్తారు. పాస్పోర్ట్ కూడా మనం ఒరిజినలే పంపించాలి, అన్ని ఒరిజినల్సే పంపించాలి. వెల్కమ్ టు సుమధురం కబుర్లు. మనం కైలాస తీర్థయాత్ర చేయబోతున్నాం. బొందితో కైలాసం అంటారు కదా, కైలాస మానస సరోవర యాత్ర. ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి యాత్ర అండి. 3 దేశాలు, అంటే మన ఇండియా, నెక్స్ట్ వచ్చేసి నేపాల్, నెక్స్ట్ చైనాది మనకు చాలా టఫ్ అనమాట. ఇమిగ్రేషన్ అది తీసుకోవటం, వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనము కైలాసం అనేది వాళ్ళ భూభాగంలో ఉంది కనుక మనం చేయగలుగుతాం అన్నమాట. అందుకోసం దానికి సంబంధించి మనం ఇది ఎప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అంటే మనకిది మనం మే నెలలో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట యాత్ర. దానికంటే ముందుగా మనం అప్లికేషన్ కానీ అదంతా కూడా ఫస్ట్ వాళ్ళకి మనం అప్లై చేసుకోవాలి. ఎంతమంది వస్తాం ఏంటి ఏమైనది. ఇది సింగిల్గా మనం వెళ్ళలేమండి. ఇది గ్రూప్ వీసా అనమాట. ఒక ట్రావెలర్ ఏజెంటు, అంటే గవర్నమెంట్ అప్రూవల్ అయి ఉన్నటువంటి ట్రావెల్ ఏజెంటు, ఆ ఏజెంట్ ద్వారా అతను 100 మంది కానీ 50 మంది కానీ అలా గ్రూప్ వీసాలు కింద అప్లై చేస్తేనే చైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ మనం అప్లికేషన్ ఫాము మనం మేలో వెళ్ళాలి అనుకున్నప్పుడు, అసలు స్టార్ట్ అయ్యేదే మే నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం ఏంటంటే డిసెంబర్లోనే, అంటే ముందు జనవరి కంటే ముందున్న ఇయర్ డిసెంబర్లోనే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయవలసి వస్తుంది. మనం ట్రావెల్ ఏజెంట్కి ఏమిటంటే అప్లికేషన్ ఫాము, నెక్స్ట్ వచ్చేసి టోకెన్ అమౌంట్, మనం అప్లికేషన్కి సంబంధించినటువంటి అమౌంట్ ఒక 20,000 రూపాయలు వాళ్ళు తీసుకొని అప్లికేషన్ తీసుకుంటారనమాట మన దగ్గర నుంచి. అది వాళ్ళ అప్లై చేయటం కోసం అని ఇమిగ్రేషన్ ఆఫీస్కు పంపిస్తారనమాట. అందరివి కలెక్ట్ చేసుకొని, ఏ ట్రావెల్ ఏజెంట్ త్రూ అయితే మనం వెళ్తున్నామో వాళ్ళు. అలాగా డిసెంబర్ నుంచే మనం అది ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. అది వెంటనే అనుకొని ఈరోజు అనుకొని రేపటికే మనకి ఇది అవ్వదండి. అందుకనుక డిసెంబర్లో మనం అది ఫిక్స్ చేసుకున్నాం.
ఆ తర్వాత మనకు వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు పర్మిషను ఈ బ్యాచ్లో ఇంతమందికి కొంతమందిని రిజెక్ట్ చేస్తారు, కొంతమందికి పర్మిషన్ ఇస్తారు. ఏజ్ని బట్టి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి రాదు. వచ్చిన వాళ్ళకి మాత్రం ఏంటంటే ట్రావెల్ ఏజెంట్ మనకు ముందే చెప్పి ఉంటుందన్నమాట, ఏ టైంలో తీసుకెళ్తాం మనం, మీరు ఏ టైంలో బుక్ చేసుకున్నారు అని చెప్పేసి. అంటే మనం పౌర్ణమికి నెక్స్ట్ అట్లా బ్యాచ్లు ఉంటాయన్నమాట వాళ్ళు తీసుకెళ్లేటటువంటి విధానం. అంటే అక్కడ రూమ్స్ అవి వాళ్ళకి అడ్జస్ట్మెంటు, ఈ ట్రావెలర్ వాళ్ళు ఒకరే కాదు కదా, చాలామంది తీసుకెళ్తారు కదా. అందుకు కనుక ఏంటంటే వాళ్ళు అక్కడ టైం బట్టి అడ్జస్ట్మెంట్ అనమాట, అక్కడ లిమిటెడ్గా ఉంటాయన్నమాట రూమ్స్ అవన్నీ కూడా. అందుకు కనుక వాళ్ళు అక్కడ ఉన్న క్రౌడ్ని బట్టి ఈ బ్యాచ్లో ఇంతమందిని తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు టైం ఫిక్స్ చేసుకొని మనకు టైం టేబుల్ ఫస్టే ఇస్తారనమాట. మన అప్లికేషన్ అప్లై చేయడానికంటే ముందే ఇదిగో ఈ డేట్లలో ఇవి ఉన్నాయి, మీకు ఏ డేట్ ఇష్టమైతే మీరు చూజ్ చేసుకోండి అని చెప్పి. అలాగా మనం ఏ డేట్ ఇష్టమో మన కంఫర్టబుల్ అయిన డేటు మనం బుక్ చేసుకుంటాం అనమాట. వాళ్ళకి చెప్పి ఇస్తాం, ఓకే స్లాట్లో ఇంతమంది ఉన్నారు, ఈ బ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ డేట్ బుక్ చేసుకోండి అలా చెప్తారనమాట మనకు. అందుకనుక అది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఇచ్చేసాము. డిసెంబర్లోనే అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చేసాము అనమాట, ట్రావెలర్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అదంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే అనుకున్నాం, ఇంకా వచ్చేస్తుంది కదా అనుకున్నాం. ఈలోపు ఏమైపోయిందంటే చైనా వాళ్ళకి అటుపక్క ఉన్న లోకల్ పీపుల్కి ఈ సంవత్సరం ఏదో అశ్వ సంవత్సరం అంటారటండి. అంటే మనకు 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ ఎలా అయితే వస్తుందో అలాంటిది వాళ్ళకు కూడా ఈ ఇయర్ చాలా ముఖ్యమైన ఇయర్ అట. అందుకనుక ఏమిటంటే వీసాలన్నీ కూడా వాళ్ళు మే నెలలో అప్లై చేసుకున్నటువంటి వీసాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి తర్వాత జరిపారనమాట. ఇప్పుడు మేలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా ఆ ముందుకు జరిగిపోయింది. ఇంకా దాని మూలాన ఏమైపోయిందంటే బ్యాచ్లన్నీ కూడా కొంచెం డిలేతో నడుస్తున్నాయి. అది ఈ ఇయర్కు సంబంధించినటువంటి విశేషం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళు మనకి ఇదంతా అప్లికేషన్ కన్ఫర్మ్ అయిపోయింది, మన వాళ్ళు ఏం రిజెక్ట్ చేయలేదు అంటే చైనా గవర్నమెంట్ ఇష్టం అనమాట, మన వాళ్ళు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అనేది వాళ్ళ పర్మిషన్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, వాళ్ళ అంగీకారం మీద. అందుకు కనుక వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనకు. ఒకసారి ట్రావెలర్ వాళ్ళు మనకు చెప్పినటువంటి డేట్ కూడా మనం కన్ఫర్మ్ చేసుకున్నాం, మాకు ఈ డేట్ అయితే చాలు, మేము ఇలా వెళ్తాం, పౌర్ణమికి మేము అక్కడ ఉండేలాగా మాకు ఈ బ్యాచ్లో అయితే మేము ఉంటాము అని చెప్పి. వాళ్ళు కూడా ఓకే మీరు ఈ బ్యాచ్లో ఫిక్స్ అయ్యారు కనుక మీరు ఈ టైంలో మీరు వెళ్ళవలసి ఉంటుందని వాళ్ళు కూడా చెప్పేస్తారనమాట. అదంతా నడుస్తుంది కదా. దానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజు ఫోటో కూడానండి వాళ్ళు డైరెక్షన్ ఇస్తారనమాట, ఇలా తీసుకోవాలి అని చెప్పేసి. నేను అది కూడాను దీంట్లో యాడ్ చేస్తాను, నేను ఎలా ఉండాలి ఏమి అని చెప్పి. ఆ ఫోటో కూడా ఎలా ఉండాలి అంటే చెవులు అవి క్లియర్ కనిపించాలట, బొట్టు అది పెట్టుకోకూడదట, మంచిగా తల జుట్టు కూడా ఇలా జుట్టు అంతా ఇలా ఉండి అలా కాకుండా నీట్గా ఇలా దూకున్నటువంటి జుట్టే ఉండాలట. అలాగా వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇస్తారనమాట. అంటే చైనా గవర్నమెంటే అలా డైరెక్షన్లు ఇస్తుంది అనమాట, ఫోటో ఎలా తీసుకోవాలి మనము అప్లికేషన్ మీద పెట్టేటటువంటి ఫోటో. అదంతా కూడా మీకు నేను ఇక్కడ పెడతాను పక్కనే చూడండి. అలా తీయించుకోవాలి మనం ఫోటో. అది మనకు ట్రావెలర్ వాళ్ళంతా కూడా చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా. అదంతా కూడా దీనికి సంబంధించింది. అమౌంట్ ఏంటి అంటే ఇది 3 దేశాలకు దాటి వెళ్తామండి మనం. అందుకు కనుక ఏంటంటే ఖర్చు కొంచెం ఎక్కువే అవుతుంది. సాధారణంగా మినిమంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యాత్ర చేయలేరు. భగవంతుడు అనుగ్రహం ఉండాలి, మనకు కూడా డబ్బులు ఆర్థికంగా కూడా మనం కొంచెం పరిపుష్టితో ఉన్నటువంటి వాళ్ళే చేయగలుగుతారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఇన్ని ఉంటాయన్నమాట. ఇవన్నీ దాటుకొని మనం వెళ్ళాలి అంటే చైనా గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు కూడా బ్రేక్ వేశారంటే మనం వెళ్ళలేము. ఇన్ని అవరోధాలు ఉంటాయన్నమాట. అందుకు పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే తప్ప ఇలాంటి తీర్థయాత్ర చేయటం అనేది అసంభవం. జీవితంలో ఒక్కసారైనా సరే కైలాస పరిక్రమణ చేయాలని ప్రతి ఒక్క హిందూ, బౌద్ధులు వీళ్ళందరూ కూడా కోరుకుంటారనమాట. జైనులు, బుద్ధులు అందరూ ఒక్కసారైనా సరే కైలాస పరిక్రమ చేయాలి, బొందితో కైలాసం వెళ్ళాలి, అక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు అని చెప్పి. అందుకు మేము కూడా అలాగే బుక్ చేసుకున్నాం. మాకు కూడా ఏంటంటే పౌర్ణమికి, జ్యేష్ఠ పౌర్ణమికి మాకు స్లాట్ వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం డిలే అవటం వలన కొంచెం జరిగింది. అదంతా కూడా డేట్ వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఏమేమి సర్దుకోవాలి బ్యాగు అని చెప్పేసి అంటే వాళ్ళు మనకు పంపిస్తారు ఎలా తెచ్చుకోవాలి ఏమిటి అని. వాళ్ళు మనకి ఏమేమి తెచ్చుకోవాలి ఎలాగా అనేది వాళ్ళు ముందే మనకు ఇస్తారనమాట, ఒక లిస్ట్ ఇస్తారు. మనం అవన్నీ కూడా దాని ప్రకారంగా అవన్నీ కూడా మనం సర్దేసి పెట్టేసుకోవాలన్నమాట.
ముఖ్యంగా ఏం తీసుకోవాలి అని అంటే మనం అక్కడ మనకి సముద్ర మట్టానికి చాలా ఎత్తుకు వెళ్తామండి, హై ఆల్టిట్యూడ్కి వెళ్తామన్నమాట. అప్పుడు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా వస్తాయి. అంటే బాగా ఫిట్గా ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. అందుకనుక ఏంటంటే దానికి సంబంధించి మనం కొంచెం ప్రికాషన్స్ అనమాట, మెడిసిన్స్ కానీ మనం ఏదైనా బీపీ షుగర్లు అవి ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మెడిసిన్లు అన్నీ కూడా మనం రెడీగా పెట్టేసుకొని, మళ్ళీ మన డాక్టర్ గారి దగ్గర కూడా హెల్త్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలండి. మనం వాళ్ళకి దాంతో అప్లికేషన్తో పాటు మనం హెల్త్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. మనకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఏమున్నాయి, మనం ఫిట్టే అని చెప్పేసి. అందుకు దానికి సంబంధించి మెడిసిన్స్ ఏవైనా సరే మన డాక్టర్ సజెస్ట్ చేసినవి మనం రెడీగా మన బ్యాగ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. మనం ఇంకా బాగా చలి ప్రదేశం కదా అది, హిమాలయాలు అన్నప్పుడు బాగా చల్లగా ఉంటాయి కదా, -డిగ్రీలో ఉంటాయి కదా. అందులో క్లైమేట్ అది అక్కడ ఎప్పుడు ఎట్లా మారిపోతుందో తెలియదటండి. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటుందట. దానికి సంబంధించి మొత్తం కలిపి మనం అన్ని బ్యాగ్ కానీ లేకపోతే డఫెల్ బ్యాగ్ కానీ అంతా కలిపి కూడా మనకి 16 కిలోలు ఉండేలాగా పెట్టుకోమన్నారండి వాళ్ళు. అందుకనక మనం డఫెల్ బ్యాగ్లో కొన్ని పెట్టేసేసుకొని బ్యాగ్లో కొన్ని పెట్టుకుంటాం అన్నమాట. మనం అవన్నీ కూడా మళ్ళీ అక్కడ మళ్ళీ సపరేట్గా పెట్టుకున్నప్పుడు కూడా నేను మీకు అప్పుడు లైవ్లో కూడా చూపిస్తాను, నేను బ్యాగ్లో ఏం పెట్టుకున్నాం అట్లా అని చెప్పని. అంత మాత్రం మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది చూడండి ఏమేమి అవసరం అవుతాయి అని చెప్పని దీంట్లో పెట్టవాలన్నమాట. మళ్ళీ అక్కడ ఏంటంటే మనం హాట్ వాటర్ కోసము ఒకటి ఇలాగా తీసుకోవాలన్నమాట, థర్మల్. ఇది 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 కూడా అక్కడ వేడి నీళ్ళే తాగాలటండి, బాగా చల్లగా ఉంటుంది కదా. అందుకనుక మనకి ఏంటంటే ఫ్లాస్క్ లాగా ఉన్నది తీసుకోవాలన్నమాట. ఇది అలాగా ఇవన్నీ కూడా ఏమేమి అవసరమో నేను మీకు అన్నీ క్లియర్గా 1 by 1 చెప్తాను. ఎన్ని సర్దుకోవాలి, ఏమి మనకి ఎంత వస్తుంది అని చెప్పేసి ఒకసారి చూడండి. మనం 9 days ఉంటామన్నమాట. 9 రాత్రులు 10 పగళ్ళు. అందుకనుక ఏంటంటే ఇదిగోండి నేను 9 జతల బట్టలు పెట్టుకున్నాను, ఎక్కువ పెట్టుకోలేదండి. 9 డ్రెస్సులు పెట్టుకున్నాను. ఇది కూడా ఏంటంటే పోనీ మీద అలాగా పరిక్రమణ చేసేటప్పుడు ఒకవేళ మనకు నడవటానికి ఓపిక లేదనుకోండి, అప్పుడు మనం చేయటానికి శారీస్ అది కట్టుకుంటే కొంచెం కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే బాగా చలి పెడుతూ వర్షం అది పడినప్పుడు పెద్ద శారీస్ అలాంటివి క్యారీ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అందుకు కనుక మనం ఏంటంటే కొంచెం వీలైనంతగా మన స్కిన్కు టైట్గా ఉండేలాగా కొంచెం నీట్గా, అంటే మనం థర్మల్స్ వేసుకుంటాం, మళ్ళీ ఇవన్నీ వేసుకుంటాం కదా, దానికి సరిపడినట్టుగా నేను డ్రెస్సులు తీసుకున్నాను. అన్ని కాటన్యే తీసుకున్నాను డ్రెస్సులు. ఇవి 9 డ్రెస్సులు సర్దుకున్నానండి నేను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఫస్ట్ ఇది అనమాట జాకెట్. ఈ జాకెట్ ఇది చూడండి ఎన్ని లేయర్స్ ఉందో, లోపలంతా ఇలా ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేయండి. మొత్తము అలాగే ఉంచుతుందటండి, బయటికి వెళ్ళిపోకుండా వెచ్చగా ఉంటుందన్నమాట. అందుకని మళ్ళీ వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం మొయ్యటానికి మనకు ఈజీగా ఉండేలాగా. అదే మనం ఎక్కువ హెవీ వెయిట్ ఉన్నది తీసుకున్నాం అనుకోండి, కొంచెం అమౌంట్ తక్కువ పడుతుంది హెవీ వెయిట్ ఉండేటి. అంటే నేనేమి వేరేట్లేదు, కొంచెం కంపెనీ బ్రాండెడ్ కాకుండా చిన్న కంపెనీల వాళ్ళవి అయితే హెవీగా ఉంటాయి అన్నమాట. మనకు అసలే పెద్ద షూ వేసుకుంటాం, ఇవంతా లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇవి ఇంత బరువుది మోసుకుంటూ మనం ఇలా పైకి ఎక్కాలి అంటే ఏమవుతుందంటే మనకు చాలా కష్టం అయిపోతుంది. అదే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళే కొద్దీ మనకు ఆయాసం వచ్చినట్టు, ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కదా. అందుకనుక మనం ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉన్న జాకెట్, లైట్ వెయిట్ అని మళ్ళీ ఈ ప్రొటెక్షన్ లేకుండా ఉన్నది కూడా తీసుకోకూడదు, ఇది ప్రొటెక్షన్ ఉండాలి. వర్షం పడితే ఇలా కిందికి జారిపోవాలి, లోపలేమో మన బాడీలో నుంచి వేడిని బయటికి పోకుండా వెచ్చగా ఉంచగలగాలి. ఇలా ఉండి లైట్ వెయిట్ ఉండాలన్నమాట. అందుకనుక ఇది నేనేమో ఈ కంపెనీ వాళ్ళకి తీసుకున్నాను. ఇంకా అందుకు నాకు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఇది నాకు వచ్చేసి దీంట్లో మూడు కాస్టులు చెప్పాడండి అతను. ఒకటి వచ్చేసి 30,000 30,000, ఒకటి వచ్చేసి 25,000, ఇది వచ్చేసి 17,000 పడింది నాకు. చూడండి ఇదేంటంటే ఇలా మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఇలా మనకి చెవుల కోదంతా కూడా ఇక్కడ వరకు ఇలాగా కవర్ అవుతుంది. ఇక్కడ మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇలా ఇచ్చాడనమాట నీట్గా. అందుకనుక ఇది కాస్ట్ ఎక్కువ పడింది. ఇది ఒకటి తీసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మన కింద మనం థర్మల్స్ వేసుకుంటాం కదా, థర్మల్స్ మీద ఇది ఈ ప్యాంట్ వేసుకోవాలండి. ఇది కూడా అంతే, ఇదిగో చూడండి లోపల ఇలా ఉంటుంది, ఇలా బయటేమో వర్షం పడితే ఇలా జారిపోయేలాగా ఉంటుంది.
ఇది కూడా నేను ఆ కంపెనీదేనండి, కొలంబియా కంపెనీదే తీసుకున్నాను. లేదంటే ప్రమోషన్ కాదండి, మళ్ళీ ప్లీజ్ ఏం తప్పుగా అనుకోకండి. నేను ఊరికే మీకు అది బ్రాండెడ్ అని మాత్రమే చెప్తున్నాను నేను, అంతే. ఎందుకంటే మీకు కాస్ట్ ఇంటర్నెట్లో చూసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది కదా అని చెప్తున్నాను నేను. కొంచెం వీడేంటంటే కొంచెం ఇలాగ ట్రెక్కింగ్ వాళ్ళకు కొంచెం బాగుంటుంది అని చెప్పని సజెస్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది, అందుకని నేను వీళ్ళకి తీసుకున్నాను. ఈ ప్యాంట్ ఒకటండి, ఈ జర్కిను, ఈ ప్యాంటు. ఇది మన లోపల ఏ డ్రెస్ వేసుకున్నా కూడా పైకి మాత్రం ఈ రెండు వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇదండి, ఇది ఉంటుంది కదా మంకీ క్యాప్, ఇది మంకీ క్యాప్ అన్నమాట. ఇలా మన ముక్కు కూడా కవర్ అయ్యేలాగా ఇలా వేసేసుకొని పైన మళ్ళీ ఆ జర్కిన్ వేసేసుకోవాలి. అదే కాకుండా చెవుల్లో కాటన్ పెట్టుకోవాలి. ఇలా మెడికేటెడ్ కాటన్ వస్తుంది కదా, ఎప్పటికీ చెవుల్లో కాటన్ మాత్రం తీయకుండా పెట్టుకోవడానికి ఒక కాటను. నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడు ఈ జాకెటే వేసుకొని ఉండం కదా, అందుకు కనుక ఏంటంటే మనం రూమ్లో అది ఉన్నప్పుడు వేసుకోవటానికని ఒకటి స్వెటర్ అన్నమాట. ఇలాగా అంటే నెక్ కూడా కవర్ అయి ఉండేలాగా రౌండ్ది, ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్నది, ఇలా మంచిగా చలి ఆపేదే. నేను ఇది కూడా ఇలా బ్రాండెడే తీసుకున్నాను, కొలంబియాదే తీసుకున్నాను. టవలు, ఒక కాటన్ టవలు. ఇంకొక టవల్ పెట్టుకున్నా మంచిదే, కానీ మనకి ఇంకా లగేజ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒకటైతే మస్ట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మన ఇన్నర్ వేర్ ఉంటాయి కదా, ఇంకా ఇవన్నీ కూడా ఇన్నర్ వేర్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకు సంబంధించిన డ్రెస్సులకు సంబంధించి పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది మెడికేటెడ్ కాటన్ చెప్పేశాను మీకు, ఈ బట్టలు చెప్పేశాను. ఇప్పుడు షూ చెప్తాను నేను. ఈ షూ ఏమిటంటే ట్రెక్కింగ్కు యూజ్ అయ్యేలాగా ఉన్నవి తీసుకోవాలండి మనం, ఎలా పడితే అలాగా తీసుకోకూడదు. ఇలాగా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉండాలి కంపల్సరిగా. ఇలా ఉంటే ఏమిటంటే స్కిడ్ అవ్వకుండా మనం నడిచేటప్పుడు అలా ఉంటుంది. ఇవి కూడా కొంచెము బ్రాండెడ్ తీసుకుంటేనే మంచిదండి, నేను చెప్పే సలహా అయితే అదే. ఎందుకంటే మనం అక్కడ ఒక 52 కిలోమీటర్ల పరిక్రమణ నడవలసి వస్తుంది కదా, అప్పుడు కంఫర్టబుల్గా లేవనుకోండి మనం నడవలేము. ఇక అక్కడ అసలే మనకి కొంచెం ఆక్సిజన్ అది తక్కువ అందుతుంది కాబట్టి మనకి ఇంక ఇవి కూడా ఇబ్బంది పెట్టాయనుకోండి, మనం నడవటం చాలా కష్టం అయిపోతుంది. అందుకనుక ఇవి కొంచెం ఇట్లా ఫుల్ ఉండేటివి ఉంటాయి, అంటే కొంచెం కాలు మధ్య వరకు వచ్చేలాగా ఉండేటివి ఉంటాయి, ఇలా ఉన్నవి కూడా ఉంటాయి అన్నమాట. నేనేమో ఇంకా నాకు ఇవి సరిపోతాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను నేను. ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే రూములో అది మనం ఉన్నప్పుడు అస్తమానం షూ వేసుకోలేం కదా మనం. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక జత ప్లాస్టిక్ చెప్పులు తెచ్చుకోండి అన్నారు. అందుకు నేను ఇవి ప్లాస్టిక్ కొన్నాను. ఈ షూ అయితే నాకు మెట్రోలో కొనుక్కున్నానండి నేను. ఇవి నాకు 7,000 పడ్డాయి. ఇవి ఎంత పడ్డట్టున్నాయి చూస్తాను, ఒక్క నిమిషం. ఇవి తక్కువే పడ్డాయండి నాకు. ఇవి వచ్చేసి 360 రూపీస్ పడ్డాయి ఒక పెయిర్ ప్లాస్టిక్వి. ఇవి ఒక జత పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఇవి అయిపోయాయి కదా, హాట్ వాటర్ తాగటానికి ఒకటి ఫ్లాస్క్ అనమాట. ఇది కంపల్సరీగా మనం ఇందులో వేడి నీళ్ళు పోసుకొని కొంచెం సిప్ చేస్తూ ఉండాలట. అప్పుడు మనకి కొంచెం ఆక్సిజన్ అది కొంచెం తగ్గినా కూడాను బాగా కొంచెం వెచ్చదనం లోపల వస్తూ ఉంటుంది కనుక ఇది. ఇంకొకటి వచ్చేసి పల్స్ ఆక్సిమీటరు. యాక్చువల్గా అయితే ట్రావెలర్ వాళ్ళ దగ్గర ఉంటుందట, వాళ్ళ డాక్టర్స్ వాళ్ళంతా కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారట మనకు. కానీ ఎంతైనా మంచిది మన దగ్గర కూడా ఒకటి పెట్టుకుంటే బెస్ట్ కదా అని చెప్పి ఇంట్లో ఉంటుంది అసలు ఎప్పుడు కూడా పల్స్ ఆక్సిమీటరు. ఇది కూడా మేము ఒకటి క్యారీ చేస్తున్నాము. నెక్స్ట్ పల్స్ ఆక్సిమీటర్తో పాటు ఇదిగోండి టెంపరేచర్ చెక్ చేసుకుంటాం కదా, మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు థర్మామీటరు, ఇది కూడా ఒకటి క్యారీ చేస్తున్నాం. మెడిసిన్స్ అండి, మెడిసిన్స్ మనకి ఏమేమైతే అవసరమవుతాయి అని మన మెడిసిన్స్ అన్నీ కూడా మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మెడిసిన్స్ మన డాక్టర్ గారు చెప్పినటువంటివి. రెండోది మేమేం క్యారీ చేస్తున్నామంటే ఇదిగోండి బ్యాండేడ్, ఎక్కడన్నా ఒకవేళ దెబ్బ తగిలిందనుకోండి వేసుకోవటానికి బ్యాండేడ్. నెక్స్ట్ వచ్చేసి నార్ఫ్లాక్సిన్ ఎందుకు అని అంటే కొంచెం స్టమక్ అప్సెట్ అయినప్పుడు అందుకు కూడా ఇది ఒకటి వేసుకుంటే బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్, కొంచెం బాడీ పెయిన్స్ అట్లా ఉన్నప్పుడు వేసుకోవటానికి ఒకటి పారాసిటమాల్.
ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయండి, మేము ఎప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటాం ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇది అలెక్స్ అని, ఇది అలెక్స్ అంటామండి. ఇది అలెక్స్ అనేది ఏమిటంటే ఇది పిప్పర్మెంట్ అనమాట. మనం ఇది వరకు విక్స్ పిప్పర్మెంట్లని చప్పరించుకునే వాళ్ళం కదా, దగ్గు జలుబు అట్లా ఉన్నప్పుడు, గొంతు గరగరా ఉన్నప్పుడు. ఇది కూడా ఇంట్లో ఎప్పుడు ఉంటాయండి, మాకు అలవాటే ఇది. ఇంకా ఇది 2 స్ట్రిప్పులు మెయిన్ చేస్తున్నాం ఇప్పుడు. మీ ఇద్దరం వెళ్తున్నాం కదా, ఈయన నేను మెద్ద చెరొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదేనా డయామాక్సిన్ అంటే ఇదిదా, ఇదండి. మనకేంటంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు కొంచెము తల తిరగడము, కళ్ళు తిరగడము, కింద పడిపోతున్నట్టు అనిపించడము, బాగా నీరసం అనిపించడం, అలా రకరకాల, అంటే ఒక్కొక్కరి బాడీ తత్వాన్ని బట్టి అలా వస్తుందట. వాళ్ళ డాక్టర్స్ అది ఉంటారు, కానీ ఇది మన దగ్గర పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఎమర్జెన్సీకి మనతో ఉండటం బెస్ట్ కదా, అందుకని ఇది తీసుకున్నాం. డయామాక్స్ అంటండి ఇది. ఈ డయామాక్స్ అనేది ఏంటంటే క్లినికల్గా మంచిగా అంటే ఏమంటారంటే నిరూపించబడింది, ఇది తట్టుకుంటుంది, నిజమే. ఇది వేసుకున్న తర్వాత అట్లాంటి ప్రాబ్లం రాదు, శరీరం తట్టుకోవడానికి ఇది కొంచెం సహకారం చేస్తుంది అని చెప్పేసి. ఇది ట్యాబ్లెట్ మొత్తం ఒకటే వేసుకోకుండానండి, ఏం చెప్తారంటే హాఫ్ మార్నింగ్ హాఫ్ నైట్ అలా ఒక ట్యాబ్లెట్ ఒక రోజుకు 2 సార్లు వేసుకోవాలట. ఇవి కూడా క్యారీ చేస్తున్నాం. ఇంక ఈ మెడిసిన్లు మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆ మెడిసిన్ కూడా మీరు చెప్పు. ఇదిగోండి, ఇవి థర్మల్స్ కూడా నేను జాకీలోనే తీసుకున్నాను. కొంచెం వీళ్ళైతేనే కొంచెం బాగుంటాయి అని చెప్పి. వీళ్ళ కొలంబియా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతాయి అవి. నాకు ఇవి సరిపోతాయి, ఇంకా నాకు బయటవేమో బాగా పెద్దవి తీసుకున్నాం కదా కాస్ట్లీవే, అందుకనుక ఇవి తీసుకున్నాను. థర్మల్స్ 2 సెట్లు తీసుకున్నానండి. ఇవి 2 నాకు సరిపోతాయి. ఇంకా ఎక్కువ కూడా తీసుకెళ్తే కూడా మంచిదే, ఎందుకంటే మనం చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ లగేజ్ ఎక్కువ అయిపోతుందేమో అనే భయానికి నాకు 2 తీసుకున్నాను నేను, ఈ 2. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి కర్పూరం అండి. కర్పూరము ఇదేమిటంటే మానస సరోవరం దగ్గర హోమం చేస్తారు. హోమం చేసినప్పుడు అందుకు కర్పూరము, లేదా మనమే మానస సరోవరం ఒడ్డున ఒక చిన్న రాయి లాంటిది పెట్టుకొని నమ్మకం చెమకం అలా చేసేసుకొని అభిషేకం చేసుకున్నాం అనుకోండి శివయ్యకు, అప్పుడు ఇది బాగా పనికొస్తుంది అనమాట. అందుకు నేనేంటంటే దాంతోపాటు నాకు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తీర్థయాత్రలకి ఇలా తీసుకెళ్ళటం అలవాటు. పసుపు, కుంకుమ, ఇదేమో వరిపిండి ముగ్గేస్తాం కదా అది, నెక్స్ట్ అక్షతలు, వెండు ఖర్జూరాలు. నైవేద్యానికి మనకి వేరే పండ్లు ఏమి ఉండవు కదా, అందుకని నేను వెండు ఖర్జూరాలు కూడా దీంట్లో పెట్టేసుకుంటా. అలాగా వీటితో పాటు ఇది పూజకు సంబంధించి. ఈ నీళ్ళు అర్ఘ్యం ఇవ్వటానికి చెంబు అనమాట, రాగి చెంబు. ఇది ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇది ఇట్లానే ఉంటుంది. ఇది కాశీలో తెచ్చుకున్నాను నేను, ఇంట్లో కూడా ఇదే దేవుడికి అర్ఘ్యం ఇచ్చేది, ఇది నాతో కూడా ఉండేది. ఇది అయిపోయిన తర్వాత మనకి చెవుల్లో కాటన్ పెట్టుకున్నాం కదా, ఫ్లైట్లో అది ఎక్కినప్పుడు కొంతమందికి పడదండి, నాకైతే చెవుపోటు వస్తుంది బాగా. అందుకని నేనేం చేస్తానంటే ఇలాగా బబుల్ గమ్ కొనుక్కొచ్చుకుంటాను. ఇది నవ్వులుతూ ఉంటే కన్నా ఇలా కదుపుతూ ఉంటే ఏమిటంటే ఇక్కడ ఏవో ఎయిర్ పాకెట్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వకుండా ఓపెనే ఉంటాయి కాబట్టి ఆ క్లోజ్ అయినప్పుడు బాగా చెవుపోటు వస్తుంది అనమాట. అందుకని నేను ఇవి 2 నేను పెట్టుకున్నాను. ఇవి బబుల్ గమ్స్ ఇలా చూయింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు చెవుపోటు రాదనమాట. నెక్స్ట్ మనకు బాడీకి అప్లై చేసుకోవటానికి ఇదిగోండి, ఒకటి పాండ్స్ కోల్డ్ క్రీమ్ తీసుకున్నాను, ఇదేమో మాయిశ్చరైజర్ది, ఇది తీసుకున్నాను ముఖానికి అది అప్లై చేసుకోవటానికి, పగిలిపోకుండా చలికి ఎక్కువగా. మనం బ్రష్లు అవి చేయాలి కదా, అందుకు ఇద్దరికి చెరొక బ్రష్, చిన్న టూత్పేస్ట్ పెట్టుకున్నాం, అంటే ఒక 9 డేస్కి అట్లా సరిపోయేలాగా ఉండేలాగా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు సోప్ మనకి 9 డేస్ అంటే మనకి ఎక్కడ ఎన్ని రోజులు స్నానం చేస్తామో ఏమో తెలియదు, అందుకని ఒక్క సోప్ పెట్టుకున్నాను. ఇంకా మనం తలస్నానం చేయటం ఏమి ఉండదండి, ఎందుకంటే చలి విపరీతంగా ఉంటుంది కదా, తలస్నానం చేస్తే మళ్ళీ ఎక్కడ జలుబు పట్టేస్తుందో ఏమో అని. ఒక్క మానస సరోవరంలో మాత్రం ఏంటంటే వాళ్ళు ఏవో కొన్ని నీళ్ళు ఇస్తారట, ఇదివరకైతే అలాగా మునిగే వాళ్ళట, ఇప్పుడైతే అట్లాంటి రూల్ తీసేసారట. ఒక బకెట్ నీళ్ళు పక్కకు తెచ్చేసేసుకొని అలా చేసుకోవాలట. అందుకు నేను ఎందుకైనా మంచిగా ఒక్క సోప్ పెట్టుకున్నానండి. ఇంక నేను తలస్నానం కోసం షాంపూలు అవన్నీ ఏం నేను క్యారీ చేయట్లేదు. నాకేమో హెడేక్ వస్తుంది కాఫీ అది తాగకపోతే కొంచెం, అందుకని నేను కాఫీ బయటకి కొన్ని తీసుకున్నాను చాక్లెట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ బార్స్ తీసుకున్నానండి. ప్రోటీన్ బార్స్ ఇద్దరం వెళ్తున్నాం కదా, ఎప్పుడైనా కొంచెం ఫుడ్ తినకుండా ఉన్నా ఏదైనా కొంచెం నీరసం అనిపించినా కూడా కొంచెం ఉండని కదా అని ఈ బార్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోన్-డి. ఈ గ్లూకోజ్ ఏంటంటే ఓఆర్ఎస్ కూడా తాగొచ్చు మనము. కొన్నిసార్లు మనకు ఓఆర్ఎస్ అంతా టేస్ట్ అనిపించదు,
అసలే హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు కొంచెం నోరు అది చేంజ్ అయిపోయి కొంచెం క్లైమేట్ అది బాగుండక మూలన కొంచెం తాగబుద్ది అవ్వదు. అందుకని మేము గ్లూకోన్ డి తీసుకున్నాం ఒకటి. గ్లూకోన్ డి ఏంటంటే ఈ బాటిల్లో కొంచెం వేసేసి వాటర్ వేసేసి కొంచెం 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 అలా హాట్ వాటర్తో గ్లూకోజ్తో తాగుతూ ఉండొచ్చు, కొంచెం ఎనర్జీ లాగా అనిపిస్తుందని ఒకటి గ్లూకోజ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వెట్ వైప్స్ అండి. వెట్ వైప్స్ ఎందుకు ఇన్ని తీసుకున్నాను అంటే అక్కడ మనకి నీళ్ళు కొంచెం తక్కువ ఇస్తారు, స్నానం చేయడానికి కూడా పరిక్రమణలో 3 రోజులు ఉండదు అట్లా చెప్తున్నారు కదా. అందుకనక ఏంటంటే వెట్ వైప్స్ ఏంటంటే ఒళ్ళంతా కూడా కొంచెం ఇట్లా తుడిచేసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కోసం అని ఎక్కువ తీసుకున్నాను. ఇవి కూడా మెట్రోలోనే తెచ్చుకున్నానండి నేను. ఇవన్నీ కూడా వెట్ వైప్స్ 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఇలాగా 5 తెచ్చుకున్నాను. ఇంకొకటి మనకి ఇవి కూడా తీసుకుంటామండి. ఇవి ఏంటంటే టిష్యూస్ ఉంటాయి కదా, వెట్ వైప్స్ తీసుకున్నాము, ఇవి తీసుకున్నాం అనమాట. ఇవి ఎందుకంటే మనకు డ్రైవ్ ఎక్కడైనా సరే నాప్కిన్స్ ఇట్లా తుడుచుకోవడానికి అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాం. టిష్యూస్ తీసుకున్నాం ఒక బండిల్. ఇది ఇంకొక బండిల్ కూడా పెట్టుకుంటాను నేను లగేజ్ని బట్టి. ఇవే ఎక్కువ అవసరం అవుతాయని చెప్తున్నారు. ఇవి ఒకటి పెట్టుకుంటాను. విక్స్ ఉంటుంది కదా, ఎప్పుడైనా కొంచెం ఇలా కొంచెం బాగా అనిపిస్తుంది కదా, తలనొప్పి అది ఉన్నప్పుడు కొంచెం అట్లా స్మెల్ చూసుకుంటే కొంచెం రీఫ్రెష్ అనిపిస్తుంది కదా, అందుకని ఒక విక్స్ డబ్బా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది మూవ్ ఎందుకు అంటే ఎక్కడైనా కాళ్ళు బెనికినట్టు అనిపించినా, బాగా నొప్పులు అనిపించినా కొంచెం ఇలా స్ప్రే లాగా చేసేసుకుంటే, ఇది స్ప్రే లాగా ఇట్లా చేసేసుకుంటే కొంచెం నొప్పి ఇమీడియట్గా రిలీఫ్ అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఇది ఒకటి తెచ్చుకున్నాను, మూవ్ స్ప్రే. నెక్స్ట్ ఛార్జర్ ఏంటంటే దీనికి కొంచెం చైనా పిన్నులు అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా వాళ్ళవి. అట్లా మన ఫోన్కి కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఇబ్బంది అవుతుందని ఒక ఛార్జర్ కూడా తెచ్చేసుకున్నాను. ఇలాగ పిన్నులు 3 పిన్స్ 4 పిన్స్ ఉన్నాయన్నమాట. 4 ఇటు ఉన్నాయి, ఇక్కడేమో 1 2 3 4 ఇక్కడ 4 పిన్స్ ఉన్నాయండి. ఇలాగా చూడండి. కంపెనీ కావాలంటే ఇలా ఇది ఒకటి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత సాక్సులు చూడండి. సాక్సులు ఎక్కువ పెట్టుకుంటాం. ఎందుకు అంటే కంపల్సరీగా సాక్సులే వేసుకుంటాం ఎక్కువ మనం. అప్పుడు వేసుకున్నప్పుడు ఏంటంటే చేంజ్ చేసుకోవటానికి ఇవే ఎక్కువ మనకు అవసరం. ఇవి ఒకటి, వెట్ వైప్స్ ఒకటి, ఆ టిష్యూ పేపర్లు ఒకటి, అవి మనకి ఎక్కువ అవసరం అవుతాయి అన్నమాట. మిగిలిన డ్రెస్సులు ఒకవేళ ఒక డ్రెస్సు తక్కువ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇవి మాత్రం కంపల్సరీ మనతో పాటు ఎక్కువ క్యారీ చేయాలండి. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఇద్దరం కూడా 9 జతల సాక్సులు మేము క్యారీ చేస్తున్నాం. అంటే 9 రోజులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాక్స్ యూజ్ చేసుకునేలాగా, ఉతుక్కోవడం అది ఉండదు కదా, అందుకోసం కనుక. ఇవి కాటన్వేనండి సాక్సులు. నెక్స్ట్ మనకి ఏంటంటే అక్కడ గాలులు, నెక్స్ట్ సన్నుకు అది ఎక్స్పోజ్ అవ్వకుండా అందుకోసం అని చెప్పేసి ఒక జత అద్దాలు తెప్పించుకున్నాం అనమాట. ఇలాగా మొత్తం ఇదంతా మంకీ టోప్ అంతా కవర్ చేసిన తర్వాత ఇలా కళ్ళకు కూడా ఇలాగ కవర్ చేసుకునేలాగా ఈ క్లోజ్ అయ్యి ఉండాలి చూడండి. ఇలా ఈ సైడ్ కనిపిస్తుందా, ఇలా కంటికి ప్రొటెక్షన్ అన్నమాట. ఇలా క్లోజ్గా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా క్లోజ్ ఉండాలి. ఇలాగా ఇవి తీసుకున్నాను. ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి. అమెజాన్లో ఇవి ఎంత పడ్డట్టున్నాయి, 200 ఏమో పడ్డట్టున్నాయి, అంతే తక్కువే పడ్డాయి నాకు ఇవి. నెక్స్ట్ వచ్చేసి నేను భజన చేసుకుంటాను కదా, ఒక జత తాళాలు పెట్టుకున్నాను. శివయ్య నామం చెప్పుకున్నప్పుడు ఇలా మంచిగా భజన చేసుకోవచ్చు. మనం అభిషేకం అది చేసుకున్నప్పుడు కూడా మంచిగా తాళాలు నేను ఎప్పుడు ఇవి నాతో పాటే ఉంటాయి అన్నమాట. ఇంక ఇవి కాకుండా నాతో పాటు చిన్న బుక్కులు ఉంటాయన్నమాట, చిన్నవి, బాగా చిన్నవి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, అవి చిన్నవి, ఇంత పాకెట్వి చూపిస్తాను చూడండి. అవి కూడా మనం ఇదిగోండి చేతుల గ్లౌజులు కూడా ఇలాంటివి తీసుకోవాలి. ఇవి కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి. ఇవి కూడా ఎక్కువ రేట్ ఏం పడలేదు, 400 పడ్డాయి ఒక పేరు వచ్చేసి. ఇదిగోండి లోపల ఏమన్నా ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది క్లాత్, ఇలా సాఫ్ట్గా, బయటికేమో తడి అది కొంచెం పోవటానికి అన్నట్టు ఇలా ఉంటుందన్నమాట. ఇలాగా ఒక చేతులకు గ్లౌజులు కూడా తీసుకోవాలి. ఇవి కూడా తీసుకున్నాను.
నెక్స్ట్ మనం ఏంటంటే ఇలా హాట్ ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట. ఇవి అమెజాన్లోనూ కొనుక్కున్నానండి. ఇవి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి, అంటే షూ లోపల పెట్టుకుంటే కాళ్ళకు ఆనుకొని ఇలా కొంచెం వెచ్చగా ఉంటుంది. హాట్ ప్యాక్స్ అంటారు. ఇవి కూడా తీసుకున్నాను సేఫ్ సైడ్. ఒకవేళ ఏమంటే చాలా చల్లగా ఉందనుకోండి, ఇవి మనకు యూజ్ అవుతాయి. అందుకనక ఇది మొత్తం ప్యాకెట్లో ఒక్కొక్కటి వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. మొత్తం 5 ఉంటాయి అన్నమాట లోపల. ఈ కాళ్ళ దగ్గర పెట్టుకునేవి 5, ఈయనకోటి నాకోటి, ఇలా 5 తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వేరువేరుగా వస్తాయి అన్నమాట. ఇలా కొంచెం హార్ట్ దగ్గర కూడా చెస్ట్ లోపల, అంటే జర్కిన్ వేసుకుంటాం కదా మనం, జాకెట్ థర్మల్స్ అవి వేసుకుంటాం కదా, అప్పుడు ఇక్కడ పెట్టేసుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట. ఇలాగ ఇవి. నెక్స్ట్ వచ్చేసి చేతులకు పెట్టుకునేవి, చేతుల గ్లౌజ్ లోపల కూడా ఇవి పెట్టుకోవచ్చు అనమాట. గ్లౌజ్ లోపల కూడా ఇవి పెట్టుకోవచ్చు. కంపెనీ కావాలంటే నేనైతే ఈ కంపెనీ తీసుకున్నానండి. ఇది వార్మీ అంట, వార్మీ. ఇలా తీసుకున్నాను. చేతులకు, చెస్ట్ దగ్గర, కాళ్ళకు, అంటే అరికాల్లో మనం పెట్టుకోవడానికి ఇలా తీసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి మనకు అమెజాన్లో చూస్తే ఒక సీజన్లో కొంచెం రేటు, వన్ సీజన్లో అలా ఉంటుంది. కావాలంటే మీకు ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. ఇది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే ఒక బట్టలు తీసుకెళ్తున్నా, ఒక జత, ఒక చీర, జాకెట్, ఒక పంచ. ఎందుకు అంటే అక్కడ పంతులు గారు హోమం చేపిస్తారు కదా, హోమం చేపించినప్పుడు మనం అక్కడ దానం ఇవ్వాలి. ఎందుకంటే అది విశేషమైనటువంటి స్థలం కదా. ఆ స్థలంలో దానం చేస్తే ఏమిటంటే, మనం ఇక్కడ ఒకసారి దానం చేస్తే ఎంత ఉంటుందో 1,000,000 సార్లు దానం చేస్తే ఫలితం అట్లా వస్తుందన్నమాట. అది విశేషమైనటువంటి ప్లేస్ కనుక. అందుకని నేను వాళ్ళిద్దరికి, ఒకరికి పెట్టకూడదు ఎప్పుడు బట్టలు, వాళ్ళిద్దరికి, భార్యాభర్తకి ఇద్దరికి పెట్టాలి కనుక పంతులు గారు ఒకరే వచ్చి పూజ చేయించిన ఆయనకి ఏమిటంటే ఒక పంచ, నెక్స్ట్ ఆవిడకి ఒక చీర, జాకెట్, ఇలాగా ఇది ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా సరే అక్కడ బ్రాహ్మణులు అది మనకు వచ్చి వాళ్ళు హోమం అది చేయించారు అనుకోండి, ఎవరైనా ట్రావెలర్స్ వాళ్ళు ఒకవేళ బై మిస్టేక్ వీళ్ళైతే చేపిస్తారంట. చేయించకపోతే ఏం చేయాలి మనము అంటే, తీసుకెళ్ళండి చక్కగా మానస సరోవర్ ఒడ్డున కూర్చోండి. లోపల నుంచి ఒక రాయి తీసుకోండి మానస సరోవర్, దాన్నే శివయ్యగా భావించుకోండి. శివయ్యకు చక్కగా మీరు సెల్ ఫోన్లో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి, నమ్మకం చమ్మకం అలాగా హాయిగా నీళ్లు తీసుకొని, మానస సరోవరం నీళ్లు ఆయనకి ఇలా అభిషేకం చేస్తూ ఈ బట్టలు ఇవి అక్కడ పెట్టి చక్కగా ఆయన గంధం రాసి బొట్టు పెట్టి, మనం తీసుకెళ్తాం కదా ఖర్జూరాలు అవి, పసుపు కుంకుమ అదంతా కూడా పెట్టేసి ఆయనకు హాయిగా ఈ బట్టలు కూడా ఆయన దగ్గరే పెట్టేసి అన్నీ చదివి ఆయనకు అర్పించి, మీ ఇంటి దగ్గర ఉన్న పురోహితునికి తీసుకొచ్చి ఇవ్వండి. ఎవరికైనా ఒక పెద్ద ముత్తైదుకి ఇవ్వండి, పెద్దగా మంచిగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, మంచిదే కదా. అలా కూడా చేయొచ్చు, తప్పులేదు. అందుకు నేను ఇవి తీసుకెళ్తున్నా. ఇవే కాకుండా మళ్ళీ నేను నెయ్యిలో ఒత్తులు అది తడిపేసేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని తీసుకెళ్తా అక్కడ వెలిగించుకోవటానికి. అందుకంటే యమద్వారం దగ్గర ఒక కొబ్బరికాయ పెట్టాలటండి మనం. కాయ అంటే ఈ శరీరము, అది కాయ, అది మన ప్రతినిధిగా, అంటే మేము ఇక్కడ మా అన్నీ ఇక్కడ వదిలేస్తున్నాం అని చెప్పడానికి. అలాగే ఒక కొబ్బరికాయ, ఈయన కోటి నా కోటి తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు తీసుకురాలేదు ఇంకా, ఇది ఇంకా ముందే నేను షూట్ చేస్తున్నాను కదా, వెళ్ళేటప్పుడు మీకు నేను చూపిస్తాను. అది మనం ప్యాకింగ్లో పెట్టుకోవాలి, అక్కడ వదిలేయాలి, అప్పుడు అక్కడ చూపిస్తాను నేను. ఇంక ఇవన్నీ కూడా మీకు బ్యాగ్లో మనతో పాటు క్యాబిన్ బ్యాగ్లో ఏమేమి తీసుకోవాలి, ఎంత 7 కిలోస్ వరకు కదా మనకు పర్మిషను క్యాబిన్ బ్యాగ్లో, అవన్నీ కూడా సర్దినప్పుడు ఎంత వెయిట్ వచ్చాయి అని చూపిస్తాను నేను మీకు. అప్పుడు ఒకసారి చూద్దురు. కానీ మనతో కూడా ఏం పెట్టుకోవాలి, నెక్స్ట్ మనం లగేజ్ బ్యాగ్లో ఏమేమి పెట్టాలి, మనకు చేతికి అదంతా కూడా మనం ఏం వేసుకోవాలి ఏమి అనేది నేను అప్పుడు చూపిస్తాను. అన్నీ సర్దేసేసుకున్నాం. ఇంకా వెళ్ళబోయే రోజు అంటే ఇంకా రేపు మార్నింగే మనకి ఫ్లైట్ అనమాట, 5ంటికి. కైలాస మానస సరోవర యాత్ర 2026 మనకి జూన్ నెలలో వచ్చింది. అందుకనుక అక్కడికి ఏమిటంటే నిత్యము నేను పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వారిని పూజ చేసుకుంటాను కదా, ఈ మూర్తిని. నెక్స్ట్ ఈయనతో పాటు గణేష్ మహారాజును వీళ్ళిద్దరినీ కూడా ఎప్పుడు పెట్టి సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాను. దానికోసం నేను ఒక డబ్బా సిద్ధం చేసుకున్నాను. డబ్బాలు ఏంటంటే కొత్త కర్చీఫ్, ఇది వాడలేదు నేను ఇంతవరకు. ఈ కర్చీఫ్ పెట్టేసేసుకున్నాను. ఇవేమో ఒత్తులు వెలిగించడానికి 3 దొప్పలు అన్నమాట, 3 చోట్ల వెలిగించవలసి వస్తుంది. ఈ 3 దొప్పలు కూడా మన బ్యాగ్లో పెట్టుకుంటాం. వీళ్ళని ఏంటంటే ఇక్కడ దీంట్లో ఇలాగా ఒక సైడుకు ఇట్లా పడుకోబెట్టించేసుకుంటాం అన్నమాట.
పడుకోబెట్టించేసుకుంటాం. ఇది గంట కూడా పడుకోబెట్టిస్తాం. ఇది ఉద్ధరిణి, ఇది కుంకుమ, ఇది విభూది పెట్టేసేసుకున్నాం కదా. ఇవేమో దర్బలు ఉంటాయి కదా, దానికే దారం చుట్టాను. ఈ దారం మనం వస్త్రం కింద దాని కింద ఉపయోగించుకోవటానికి బాగా పనికొస్తుంది అన్నమాట. అందుకు కాబట్టి ఇది పెట్టేసేసి ఇప్పుడు ఇది ఇలాగ మనం క్లోజ్ చేస్తాం. ఇది వాళ్ళకి నైవేద్యాలు అన్నమాట. ఇలాగా అటుకులు బెల్లం కలిపేసి పెట్టేసుకున్నా. ఇదిగోండి వెండు ఖర్జూరాలు, ఓకేనా. ఇది పెట్టుకున్న తర్వాత ఈ చెంబేమో మనం అర్ఘ్యం ఇస్తాం కదా స్వామికి వాడుకోవటానికి, అర్ఘ్యం ఇవ్వటానికి. అందుకోసం ఒక చెంబు నేను అర్ఘ్యం ఇస్తాను కదా పొద్దున, అందుకోసం ఈ చెంబు నాది రెగ్యులర్గా ఇంట్లో ఇచ్చే చెంబే అనమాట. ఇది పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ దొప్పలు చూడండి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి పెట్టుకున్నా. ఇవి ఏంటంటే 3 చోట్ల వెలిగించవలసి వస్తుంది, అందుకు కనుక 3 పెట్టుకున్నాను నేను. 3 పెట్టుకున్నాను. ఇదిగోండి ఒత్తులు మాత్రం ఏంటంటే ఇవి 365 ఒత్తులు, ఒక్కొక్క బండిలు 365 అనమాట. ఇద్దరం చెరొకటి వెలిగిస్తాం కదా, అందుకు కనుక 3 చోట్ల వెలిగిస్తాము. ఇది ఒకటి, ఇద్దరికి 2, 3, ఈ 3 పెట్టుకున్నాం. ఇదేంటంటే మనకి ఫ్లైట్లో ఇలాగా ఆవు నెయ్యిని అలో చేయరనమాట. ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఈ ఆవు నెయ్యిని ఇట్లానే పెట్టుకెళ్తే వాళ్ళు అలో చేయరు. అందుకు మనం ఏం చేస్తామంటే ఈ ఒత్తులన్నీ కూడా ఈ డబ్బాలో పెట్టేసేసుకొని ఇట్లా అన్నీ వరుసగా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసుకొని, ఒక డబ్బా అనమాట, ప్లాస్టిక్ డబ్బా మనకు సరిపడేటట్టుగా ఉండేది, దాంట్లో అన్నీ ఇలా పెట్టేసేసి దగ్గరికి ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా, ఈ 2 బాటిళ్ళ నెయ్యి కూడా, ఆవు నెయ్యి కూడా దీంట్లో పోసేస్తాను. దీని మీద పోసేస్తే ఇంక ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ పోస్తాను చూద్దురు కానీ. తర్వాత నాకేమో శివయ్య బిల్వదళాలు కూడా దొరికిచ్చాడు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇవి కూడా నేను కవర్లో వేసుకొని తీసుకెళ్తే సెల్ఫ్ సీల్డ్ కవర్లో వేస్తే కొంచెమైనా ఉంటుందేమో అని ఆశ, అంతే. ఈ డబ్బాలో ఇలా పెట్టేసుకున్నాను కదా. ఇది మాత్రం ఏంటంటే కంపల్సరీగా ఇది మనం లగేజ్ బ్యాగ్లో మాత్రమే పెట్టుకోవాలి, మనం ఈ క్యారీ బ్యాగ్లో పెట్టుకోకూడదు. ఈ బ్యాగ్లో స్వామివారిని మిగిలినవన్నీ కూడా నేను సపరేట్గా ఈ బ్యాగ్లో తీసుకెళ్తాను అనమాట. ఈ బ్యాగ్లోనే ఉంటారు స్వామి ఎప్పుడు కూడా, నిత్యము వాళ్ళకి కొంచెం అటుకులు అది నైవేద్యం పెట్టుకొని నేను చేసుకుంటాను. అందుకని సపరేట్ బ్యాగ్ తీసుకెళ్తాను నాతో కూడా. ఇదిగోండి వాళ్ళని కూర్చోబెట్టడం కోసమని కొత్తది ఒకటి వస్త్రం అనమాట, కొత్తది ఒక పంచబట్ట మన దగ్గర ఉంటుంది కదా, కండువా ఉన్నా పర్వాలేదు, ఇలా తీసుకోవాలి. కొత్త వస్త్రం మీద వాళ్ళని కూర్చోబెట్టించేసి చేయాలన్నమాట. ఇంక ఇవి నేను మొన్నే చూపించాను కదా తాళాలు. నెక్స్ట్ ఇదిగోండి కర్పూరం, ఇదేమో పసుపు కుంకుమ బియ్యం పిండి, ఇదేమో అక్షతలు. ఇది ఒక డబ్బా అనమాట. ఇది కూడా ఈ బ్యాగ్లోనే పెట్టుకుంటాను. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ వస్త్రం మాత్రం ఏంటంటే మేము వేసుకొని కూర్చోవాలి కదా, మనం ఆసనం వేసుకోవాలి కదా, నేల మీద కూర్చోకూడదు కదా, అందుకోసం ఈ వస్త్రం కూడా నేను దీంట్లోనే పెట్టుకుంటాను. తర్వాత ఇదిగోండి రుద్రం, నమ్మకం చమకం ఉంటుంది కదా, శివయ్యకు మనము మానసరోవర్ ఒడ్డున అభిషేకం చేస్తాము. అదంతా కూడా భగవంతుడి కృప వలన నేను చూపిస్తాను. ఇప్పుడైతే పెట్టుకోవాల్సినవి నేను చూపిస్తున్నాను, మళ్ళీ అక్కడ వెళ్ళాక మనకు దొరకవు కదా, అందుకోసం ఇది ఇలా జిరాక్స్ తీసుకొని పెట్టుకున్నాను. ఇంకొకటి ఇది నేను రెగ్యులర్గా ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాను కదా, అలాగా సంకల్పం అదంతా గురువులు చెప్పిందంతా కూడా రాసేసుకొని రెగ్యులర్ సంకల్పం ఉంటుంది మనకు. కొంచెం అక్కడ ఉన్న దోషాల కోసం కొన్ని యాడ్ చేశారనమాట, అందుకని నేను సపరేట్ రాసుకున్నాను. ఈ స్వామి బుక్ కూడా నేను ఈ పూజా దాంట్లోని బ్యాగ్లోనే పెట్టుకుంటాను. ఇవి అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మనము మనీ క్యారీ చేయాలి. మనం మనీ అక్కడ మన రూపీస్ ఏమంటారంటే చెల్లుబాటు కావన్నమాట. అందుకు కనుక మనం మనీతో పాటు ఎప్పుడూ కూడా ఇది ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మనం అక్కడ ఏంటంటే చైనీస్లో యువాన్స్ అంటారనమాట, యువాన్. దానికోసం మనము ఇలాగా క్యారీ చేస్తాం. ఇదిగోండి ఇది ఇలా ఉంటాయి. అక్కడికి వెళ్ళాక ఏమంటే కొంచెం కమిషన్ అది ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి మేము ఇక్కడ నుంచే చేంజ్ చేసేసుకొని తెచ్చేసుకున్నాం అనమాట. అంటే మనం ఒకవేళ అక్కడికి వెళ్ళాక
గుర్రం కానీ లేకపోతే పోటర్ కానీ అలాగ తీసుకున్నప్పుడు మనకి అక్కడ వాళ్ళ డబ్బులు ఇవ్వవలసి వస్తుంది. అందుకనుక మేము క్యారీ చేస్తున్నాం. ఇవి మనం ఎంత క్యారీ చేస్తున్నాం? 20,000 యువాన్స్ క్యారీ చేస్తున్నాం. అంటే 20,000 అంటే ఇంటూ 16 20,000 ఇంటూ 16 14.6 ₹14.60 పడ్డాయి. ₹14.60. టోటల్ అమౌంట్ ఎంత అయిందో దగ్గర 3 లక్షల రూపాయలు మేము మాతో పాటు క్యారీ చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు ఏమిటంటే కంపల్సరీగా మనం ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నామో ఎక్స్చేంజ్ రిసిప్ట్ కూడా మనతో పాటు క్యారీ చేయాలన్నమాట. ఇది మస్ట్. ఎందుకంటే మనం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామో వాళ్ళకి ప్రూఫ్ అన్నమాట. ఇది కూడా మనతో పాటే క్యారీ చేయాలి. ఇది ఇంకా కొబ్బరికాయ కూడా అది ఇంకా తీసుకురాలేదు. ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా కూడా మనం దీంట్లో పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమంటే ఇలాగ గడ్డ కట్టిపోతుంది. కడితే అంటే కారకుండా మనకి మనం వేస్తాము సీల్, అది వేసినా కూడా ఇలా గడ్డ పడితే ఏమంటే మనకి ఇంకా సేఫ్ అన్నమాట. ఇంకా దేని మీద కూడా పడకుండా ఉంటుంది. ఎడ్జెస్లోనే పోస్తున్నా, కారిపోతుంది బయటికని. కాదు మధ్యలో ఆల్రెడీ ముద్ద పడ్డది కదా. అవును, కానీ అది ఏమంటారు, నేను ఎడ్జెస్లో పోస్తే బయటకు వస్తుందేమో అని అలా పోస్తున్నా అంతే. రాదంట. సరిపోలేదే, రెండు కూడా ఇంకొకటి పడుతుందేమో. చాలా మరి ఎక్కువైతే కారిపోతుంది. అంటే ఇంకా కొన్ని ఒత్తులు తడుస్తుంది, పీల్చుకుంటుంది. ఇప్పుడు పోసినట్టు ఉంటుంది. అంతేనా? సరే అయితే స్ప్రెడ్ చేయి. సరే ఆడేంత అంతా ఒక పక్క వేయలే. ఇది ఇక్కడ డ్రైగా ఉంది అందుకని వేసా అంతే. ఇట్లా ఒత్తులు తడవలేంగా అందుకని ఇంకొకటి పోస్తే ఏమన్నా కరెక్ట్గా సరిపోతుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అంటే పీడ్చుకోవడానికి ఉంటే కదా. చూడు కింద కూడా చూడు, లేదు డ్రైగా ఉంది మొత్తం. ఇంకొకటి పోస్తే ప్రాపర్గా సరిపోతుంది. సరే కొనుక్కొచ్చి పోస్తాను. సరే ఇంతే. ఇదిగోండి ఇదేమో ఆవ నూనె అనమాట, మస్టర్డ్ ఆయిల్. ఇది వాళ్ళు ట్రావెలర్స్ వాళ్ళు చెప్తున్నారు. కొంచెము ఈ నోస్ అన్నీ కూడా డ్రై అయిపోతాయటండి. ఇది కొంచెం ఆయిల్ ఏంటంటే ఇట్లా కొంచెం అప్లై చేసుకోవాలట. అందుకని కొనుక్కోమంటే ఇదేం పెద్ద డబ్బా దొరుకుతుంది, మనకి చిన్నది దొరకట్లేదు ఆయుర్వేదిక్ షాప్లో. అందుకు మనం ఏంటంటే ఇంత అవసరం లేదు కదా, మనం కొంచెం పోసుకుంటాం, ఎంత కొంచెం. అందుకు కాబట్టి ఇది ఇంత చాలు. ఇది కూడా ఎక్కువే. ఎంత ఇట్లా మూత టైట్గా ఉన్న దాంట్లో పోసుకుంటే ఏమంటే మనకు అదేమంటారు కారిపోకుండా ఉంటుంది అంతే. ఇంక ఇది ఎత్తి పెట్టేసుకుంటే తర్వాత ఇది ఏం చేయాలి అబ్బాయి అని అడిగే అబ్బాయి అన్నాడు, అమ్మ ఒళ్ళు నొప్పులు అది ఉంటే కొంచెం మసాజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, దేనికైనా ఇది ఉపయోగపడుతుంది, మీ ఇబ్బంది ఏం లేదు అన్నాడు. ఇది ఒకటి. రెండోది మీకు కొబ్బరికాయ అన్నాను కదా, ఇలా వలవకుండా ఉన్న కొబ్బరికాయ తీసేసుకొని ఆ యమద్వారం లోపల పెట్టాలి అన్నారు ఆయన. అందుకోసం ఇద్దరికి చెరొకటి, ఈయనకోటి నాకోటి. ఇదిగోండి ఇది బిల్వదళాలు ఇలా సీల్ ప్యాక్ అనమాట. ఇలా సీల్ చేశాను. దీంట్లో ఇలా ఉంటుంది కదా మన దగ్గర జిప్ లాక్, అది ఇలా ఉండేది. ఇలా చేస్తే కొంచెం ఈయన ఇట్లా చేసి బాగుంటుంది అన్నారు. అందుకు నేను ఇలా చేసుకున్నాను బిల్వదళాలు. నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చకర్పూరం. మనం ఇది లడ్డూలు అందుకు వాడతాం కదండి. ఇదేమంటే కొంచెము వాళ్ళు ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నేనైతే ఫస్ట్ టైం అండి, నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను పెట్టుకుంటున్నా ముందు జాగ్రత్తగా, అంతే తప్ప నాకు ఎక్స్పీరియన్స్ నేను వెళ్ళొచ్చాక కావాలంటే అప్పుడు మళ్ళీ నేను చెప్పగలుగుతా. ఇదిగోండి ఇది పచ్చకర్పూరం ఏంటంటే కొంచెం క్లాత్లో కట్టుకొని మనం కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ముక్కు స్మెల్ చూసుకుంటా ఉంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అది తగ్గినప్పుడు బాగా పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఈ ఆయిల్ అయినా ఇదిగోండి, ఇదైనా మనం ఒత్తులైనా ఈ కొబ్బరికాయలైనా నెక్స్ట్ ఈ కర్పూరమైనా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కర్పూరమైనా ఇవన్నీ కూడా మనం ఏంటంటే లగేజ్ ఉంటుంది కదా మంది, లగేజ్ దాంట్లో పెట్టాలి. ఇది మనం క్యారీ చేసే బ్యాగ్లో ఇది మాత్రం మనం క్యారీ చేస్తాం కదా, మన దగ్గర క్యాబిన్ బ్యాగు మన దగ్గర ఉంటుంది. ఇవి ఉంచుకోవచ్చు. ఇవి మాత్రం కంపల్సరీగా మనము వాళ్ళకి లగేజ్లో పెట్టే దాంట్లోనే పెట్టాలి ఇవి. అందుకు అదొకటి చెప్తున్నా. ఇది చూడండి, ఇది మనకి మళ్ళీ నేను కైలాస పర్వతంకి వెళ్ళిన తర్వాత లైవ్ చేస్తానండి. అందరూ కూడా కైలాస పర్వతాన్ని దర్శించుకోండి, అక్కడ నుంచి భగవంతుని నమస్కారం చేసుకోండి. మానస సరోవరంతో కలిసిన పరమేశ్వరుణ్ణి అందరూ మనసారా దర్శించుకోండి. అక్కడి నుంచి లైవ్ చేస్తాను నేను.
అందరూ దర్శించుకోండి. ఇప్పటి వరకు కూడా అందరూ చూసినందుకండి ఇవన్నీ ఓన్లీ ఏంటంటే ఆల్రెడీ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్సులు, మనకు ట్రావెలర్స్ వాళ్ళు చెప్పింది, దాన్ని బట్టి నేను లగేజ్ సర్దుకున్నాను. అందరూ కూడా నేను ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బాగా చెప్పగలుగుతాను కరెక్ట్గా మనం ఏది తీసుకెళ్తే మనకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పని. ఇది నా 15 సంవత్సరాల కలండి. పరమేశ్వరుడు ఎప్పుడు నెరవేరుస్తున్నాడు. కూడా ఉండి అన్ని లక్షణంగా చేయించి తీసుకురావాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పటివరకు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం కైలాస మానస సరోవర తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం కదా, దానికి బయలుదేరడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఒక్కరోజు ముందు, అంటే మనం ఇంకా ఫ్లైట్ రేపు అర్లీ మార్నింగ్ ఉంటుందనుకోండి, ఈరోజు ముందు రోజు ఏం చేయాలంటే వినాయకుడికి బియ్యం పోయాలన్నమాట. నేను ఎప్పుడు కూడా ఈ బియ్యం ఎలా పోయాలో ఏమో అంతా కూడా మన ఛానల్లో స్పష్టంగా చెప్పుకున్నాను. అది ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను. రైస్ కుక్కర్ కప్పుతో 2.5 కప్పు బియ్యం, 21 రూపాయల దక్షిణ, 2 ఖర్జూరాలు, 2 వక్కలు, బెల్లం మొక్క కూడా పెట్టచ్చు, కానీ మనం చాలా రోజులు అవుతామంటే చీమలు పడతాయి అన్నమాట. అందుకు ఇంత వటుకు చెప్పి స్వామికి చెప్పాలన్నమాట. వినాయకుడికి, విఘ్నేశ్వర అడుగు, విఘ్నేశ్వర అన్నీ మంచిగా చేయించి తీసుకురా నాయన. అంత తీర్థయాత్ర ఇంటికి వచ్చాక ఈ బియ్యంతో పరమాన్నము ఉండ్రాళ్ళు చేసి నీకు సమర్పించుకుంటా తండ్రి అని అలా పోసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అసలు ఆ తీర్థయాత్రనే కాదండి, ఏ తీర్థయాత్రకు మనం బయలుదేరి వెళ్ళినా కూడా ఇలాగా విఘ్నేశ్వరుడికి బియ్యం పోసుకోవడం నాకు అలవాటు. అందరూ కూడా అలా పోస్తేనే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే భగవంతుడికి మనమేం ఆయనకే లంచం ఇవ్వట్లేదు. అన్నీ విఘ్నాలు కలగకుండా ఆదిదేవుడు కదా ఆయన. అందుకు కనుక ఏదో ఏమంటారు, చంద్రునికి నూలు పోగు అంటారు కదా, అలాగనమాట. ఏదో మనకున్నంతలో మన చేతనైనంతలో స్వామికి చేస్తామని చెప్పుకోవటం, అంతకు తప్పించి ఇంకేం లేదు. ఏ తీర్థయాత్రకు కూడా ఇలాగే చెప్పుకుంటానండి నేను. అలా వెళ్ళొస్తాను, అన్నీ మంచిగా ఆయన దగ్గరుండి చేయిస్తారు. అందుకు కనుక గురుదేవులు, విఘ్నేశ్వరుడు, శివయ్య, అమ్మవారు వాళ్ళందరి కృప వలన మంచిగా తీర్థయాత్ర చేసుకొని వస్తామన్నమాట. ఇప్పుడు కూడా అలాగే.